హలో ఎవ్రీవన్. ఏంటివి ఈ కలర్‌లో ఉన్నాయనుకుంటున్నారా బోండా? ఇవి చాలా హెల్తీ అండ్ టేస్టీ అండి. ఇవి చాలా అంటే చాలా హెల్తీ. ఈ సమ్మర్‌లో ఇంకా మంచిది. చాలామంది సమ్మర్‌లో రాగి జావని, రాగి పిండిని ఏదో ఒక విధంగా తినాలి అంటుంటారు. ఎందుకంటే అది మన బాడీకి చాలా చలువ చేస్తుంది అనేసి. కానీ నేనేం చేశానంటే రాగి పిండితో బోండా వేశానండి ఈవినింగ్ స్నాక్స్ లాగా. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైం చేసినా కానీ ఎంత బాగా వచ్చాయో. దీనికి నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల మనకెంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత. నేను 2 స్పూన్ల గోధుమ పిండి తీసుకొని, దాంట్లో ఒక స్పూన్ పెద్ద స్పూన్‌తో రాగి పిండి కూడా తీసుకున్నానండి కొలత ప్రకారం అయితే. దీనికి ఎంత పుల్లటి పెరుగేస్తే అంత బాగా ఫర్మెంట్ అవుతుంది. మనం ఒక 12:00 కానీ, 2:00 కానీ నానబెట్టినామంటే ఎగ్జాక్ట్ 5, 6 కంతా అది బాగా ఫర్మెంట్ అయిపోతుంది. నేనిక్కడ కూడా ఆఫ్టర్‌నూన్ నానబెట్టాను. తిన్న తర్వాత మిగిలిన పెరుగు మొత్తం నేను అట్లా నానబెట్టేసాను. ఎంత పిసకాలండి. ఎంత అంటే మనకి లోపల గడ్డలనేదే ఉండకూడదు. చాలా స్మూత్‌గా అయిపోవాలి స్ట్రక్చర్. సేమ్ మనం మైదా పిండితో ఎలాగైతే చేస్తామో అలాగే బాగా గిలక్కొట్టాలనమాట. ఇప్పుడు చూసారా ఎంత స్మూత్‌గా ఉంది, ఎంత గట్టిగా ఉంది. మరీ జోరుగా ఉంటే గూడా ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుంది. అందుకనేసి ఇట్లా గట్టిగా ఉంటే లోపల ఉడకదనమాట అందుకు. చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయిపోయిందో ఈవినింగ్‌కంతా. నేను దీంట్లోకి సాల్టు నేనింకా చట్నీ సెపరేట్ చేయకుండా దాంట్లోనే ఆనియన్, పచ్చిమిర్చి ఏసేసి పైన ఉప్పు, కారం చల్లుకొని తినేసామండి. మీరు ఇంట్రెస్ట్, ఓపిక ఉన్నవాళ్ళు మీరు చట్నీ గూడా చేసుకొని తినొచ్చు. చా ఇక్కడ నేను మళ్ళీ కొద్దిగా ఉబ్బుతుందో లేదో నూనెలో వేసిన తర్వాత అనేసి లైట్‌గా కొద్దిగా సోడా వేశాను. అది మన ఇష్టం అండి. మనం సోడా అసలు అవసరమే లేకుండా గూడా తినాలనుకుంటే తినొచ్చు. చూసారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయిపోయిందో. నేనసలు కదపలేదు. ఇప్పుడు చూడండి ఎంత హైట్ వరకు పొంగింది కదా! కలిపేసరికి మొత్తం లోపలికెళ్ళిపోతుంది. ఆయిల్‌లో వేసి చూసాక గూడా నాకు చాలా మంచిగా అనిపించిందండి. అది కరుం కరుం అని చాలా బాగా అనిపించింది. చిన్న చిన్నవేస్తే ఇంకా సేమ్ మన పునుగుల్లాగే ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదండి. మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఎంత హీట్ ఉంటుందో అంతే హీట్ ఉండాలి. ఇక్కడ పిండిని మాత్రం బాగా కలపాలండి. మన మైదా పిండితో చేసే బోండాకి ఎలా కలుపుతామో అలా కలిపితేనే అవి మనకు బాగా పొంగుతాయన్నమాట. అందుకనేసి నేను బాగా మెత్తగా వచ్చేలాగా ఇంకొకటి నేను ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి కంపల్సరీ బాగా పొంగేలాగా చేయాలి. చూసారు కదా ఎంత బాగా నేను ఫస్ట్ 2 ఏసాను ఎంత బాగా పొంగినాయో. అవి అసలు లోపల పిండి అనేదే లేకుండా చాలా బాగా పొంగాయండి చూడండి. ఇవి మనకి రాగి కలర్ ఉంటుంది కాబట్టి ఆయిల్‌లో వేసినప్పుడు ఆల్రెడీ రాగి కలర్ కొంచెం నల్లగానే ఉంటుంది కాబట్టి మనం వెంటనే కాలిపోయిందనుకుంటాం. కానీ బాగా అవి పైకి తేలి మనకు మరీ మాడిపోతాయేమో అని మనకి ఏ కలర్ వస్తుందో అప్పుడు తీయాలి. అప్పుడు లోపల బాగా ఉడికింటదనమాట పిండి. లేకపోతే రాగి పిండి కదా! కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తది మనం తినేటప్పుడు కూడా. చూసారు గదా! ఇక్కడ ఇంకా బాగా తేలుతున్నాయి గదా! ఇంకొక 3 మినిట్స్ పెట్టి తీసాను నేను. అసలు చాలా బాగా ఉడికిపోయాయండి. ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా రాగి పిండితో బోండా వేశాను. ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి యూట్యూబ్‌లో ఇంతవరకు ఎవరు పెట్టలేదనుకుంటా రాగి పిండి బోండాలు. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.